నమస్తే నాన్న అందరికి. రూప అనే అమ్మాయి ఒక కామెడీ పెట్టింది. అమ్మ మా ఆయన నాకు బర్త్డే విషెస్ చెప్పాడు, మ్యారేజ్ విషెస్ కూడా చెప్పాడు అమ్మా అని చెప్పేసి. అరే భర్తలను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నారా? మీ నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? ఒక్క విషయం చెప్పినంత మాత్రాన మీకు ఏమైనా బిల్లు పడుతుందా? మీకేమైనా మీ దోస్తులతోటే గాని మీ చుట్టాలతోటే గాని 24 గంటలు సొల్లు ముచ్చట్లు ఉదరగొట్టే ప్రసంగాలు చేస్తారు కదరా. ఫోన్లు అయితే ఇక మరీ ఇవి లేకుంటే ఇక జీవితమే లేదన్నట్టుగా పొద్దంతా మాపంతా ఇదే అందులోనే ముఖం పెట్టుకొని ఉంటారు మొత్తము. ఇక భార్యకు ఒక లేచి ఒక విషెస్, అసలు నిజం చెప్పాలంటే 12 గంటల రాత్రి మీరు ఎట్లాగా మొబైల్ పట్టుకొని 2 గంటల దాకా 3 గంటల దాకా చూస్తారు. ఓ 12 గంటలకు లేచి భార్యకు విష్ హ్యాపీ బర్త్డే అనో లేకపోతే పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఇంత ప్రేమ వ్యక్తపరిస్తే ఆమెకి ఎంత ప్రేమ కలుగుతుంది నీ మీద. దీనికి ఏమైనా పైసలు ఖర్చు అవుతున్నాయిరా నీకేమన్నా? ఆడపిల్లలు కోరుకునేదే చిన్న చిన్న ప్రేమలు ఆనందాలు కోరుకుంటారు. నీ దగ్గర నుండి ఏమి పెద్దగా కానుకలు ఏమి అవసరం లేదు. ఒక చిన్న మాట ప్రేమగా మంచిగా విష్ హ్యాపీ బర్త్డే చెప్పి మంచిగా గీత ముద్దు పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా.